టుడే న్యూస్ కేఫ్లో చూసుకుంటే ప్రధానంగా ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చూసుకుంటే ఈనాడు దినపత్రికలో చూసుకుంటే ప్రధానంగా తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం అంటూ హెడ్లైన్ ఇచ్చారు. అదేవిధంగా రైతు రుణాల మాఫీకి మార్గదర్శకాలు జారీ, కుటుంబానికి గరిష్టంగా 2 లక్షల వరకు లబ్ధి. దీంట్లో ప్రధానంగా ఇచ్చినటువంటి అంశాలు చూసుకుంటే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకున్న వాటికి గుర్తింపిస్తామన్నారు రైతు రుణమాఫీకి. అదేవిధంగా అన్నదాతల రుణ ఖాతాల్లో నేరుగా మాఫీ, సొమ్ము జమ, పథకం అమలుకు ప్రత్యేక వెబ్ పోర్టల్, మొదట చిన్న మొత్తాలకు తర్వాత పెద్ద మొత్తాలకు విడుదల, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం, రీషెడ్యూల్డ్ అప్పుకు మాఫీ ఉండదు, మోసపూరితంగా పొందితే రికవరీ. ఇది ప్రధానంగా తీసుకున్నారు ఈనాడు దినపత్రికలో. అదేవిధంగా ఇంకొక అంశం తీసుకుంటే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ. అదేవిధంగా కాంగ్రెస్లో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేరికపై కూడా ప్రధానంగా తీసుకున్నారు. అదేవిధంగా ఇంద్రావతి నుంచి కావేరీ వరకు నీటి ఎత్తిపోత. ట్రంప్ విషయానికి వచ్చి ప్రాణాలు పోయాయని అనుకున్నానంటూ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే విధానపరమైన నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? కాళేశ్వరంపై ప్రస్తుత మాజీ ఐఏఎస్ అధికారులకు ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఇది ఈనాడు దినపత్రికలో ముఖ్యంగా చూసుకుంటే ఈ రైతు రుణమాఫీని హైలైట్ చేశారు. దానికి సంబంధించిన ఛానల్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి రైతులకు ఒక మార్గదర్శకాలు జారీ చేశారని చెప్పుకోవాలి. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపును కూడా కార్యాచరణ గురించి ప్రధానంగా వారు చెప్పుకోవాలి ఈరోజు ఈనాడు దినపత్రికలో. అదేవిధంగా సాక్షి దినపత్రిక వచ్చేటప్పటికి దీన్ని కూడా దాదాపుగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీని హైలైట్ చేశారు. రేషన్ ఉంటేనే మాఫీ, రైతుల పంట రుణమాఫీల మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలకు గుర్తించాలని నిర్ణయం. అదేవిధంగా సాక్షి దినపత్రికలో అబ్బాయి హాల్ టికెట్పై అమ్మాయి ఫోటో, డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం, అమ్మాయి ఫోటో ఉండాల్సిన చోట అబ్బాయిది, మాకేం సంబంధం లేదంటున్న అధికారులు, నెట్ సెంటర్లదే పొరపాటని వాదనలు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రధాన అంశం, ప్రణాళిక సిద్ధం చేసుకోండి, బీసీ రిజర్వేషన్ పై అధికారులకు సీఎం ఆదేశం, అసెంబ్లీ సమావేశంలోగా తుది నిర్ణయం తీసుకుందామని వెల్లడి, కులగణన ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆరా. అదేవిధంగా దీంట్లో సాక్షిలో ప్రధానంగా ఇంకొక అంశం తీసుకుంది, డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్ట్. ఈ విధంగా తీసుకున్నారు సాక్షి దినపత్రికలో ప్రధాన అంశాలు తీసుకుంటే. తర్వాత ఆంధ్రజ్యోతి చూసుకుంటే మాఫీకి మార్గం ఇది, అసలు వడ్డీ కలిపి రైతు కుటుంబానికి 2 లక్షల మాఫీ. ఆంధ్రజ్యోతిలో కూడా రైతు రుణమాఫీ గురించి హైలైట్ చేశారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఎప్పటిలోగా పెట్టగలం, బీసీ కులగణనకు ఎంత సమయం పడుతుంది, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయండి, కేంద్రం నిధులు ఆగకుండా త్వరగా ఎన్నికలు, పంచాయతీరాజ్ సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, జానారెడ్డి సలహాలు తీసుకోవాలని సూచన, 56 అంశాలు చేపడితే 5.5 నెలలు, కులగణనపై సీఎంకు అధికారుల వివరణ, నేడు కలెక్టర్లతో ఎస్పీలతో సీఎం సమావేశం. ఇది కూడా హైలైట్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ గూటికి మహిపాల్ రెడ్డి, దాదాపుగా మహిపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి కాంగ్రెస్లో చేరతారనే వార్త అటు ఇటుగా దోబుచులాడుతుంది. కొన్నాళ్ళు బీఆర్ఎస్లోనే ఉంటారంటూ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తారంటూ. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ గూటికి మహిపాల్ రెడ్డి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని బట్టి దాదాపుగా ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరిందని చెప్పుకోవాలి. 2/3 వంతు చేరితే బీఆర్ఎస్ సంబంధించిన ఎల్పీ విలీనమే అవుతుందంటూ గతంలో ఆ పార్టీ నాయకులే వాళ్ళు చేశారు కదా. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూల్చుతామంటే ఊరుకోవాలా, ప్రజా తీర్పును కాపాడుకుంటాం, పొన్నం చేరుకున్న వారిపై తర్వాత వారు ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ కూడా పదవులు ఇవ్వట్లేదన్నారు. అదేవిధంగా కాళేశ్వరంలో మా పాత్ర ఏం లేదు, ఉన్నత స్థాయి నిర్ణయాలే అమలు చేశాం అంటూ ప్రధానంగా హైలైట్ చేశారు ఈ వార్తను కూడా. ఎందుకంటే కాళేశ్వరం మీద ఇప్పటికే కమిషన్ వేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేదంటూ కొందరు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ కొందరు, ఈ విధంగా జరుగుతున్నప్పటికీ ఈ ప్రధాన పత్రికలన్నీ ఈరోజు కాళేశ్వరం మీదే బాగా హైలైట్ చేశాయి. జస్టిస్ పిసి ఘోష్ కమిషను, ఐపీఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల వివరణ, మీరు చెప్పిందంతా అఫిడవిట్ల రూపంలో సమర్పించండి, అధికారులకు సూచించిన కమిషన్. ఎస్కే జోషి, సోమేష్, రామకృష్ణారావు, రజత్ కుమార్, స్మితా బస్రాల్ హాజరయ్యారు దీంట్లో. తర్వాత వర్షాలు తీసుకుంటే అన్నదాతల్లో వర్షాతిరేకం, 2 రోజు విస్తారంగా వానలు. వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో పొంగుతున్న వాగులు, చెరువులకు జలకళ, రైతులకు ఊరట, జోరుగా వరి నాట్లు, ప్రాజెక్టుల వరద, బంగాళాఖాతంలో అల్పపీడనం, మరో 5 రోజులు వర్షాలే. రేపు నుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. దాదాపుగా అన్నదాతలకు ఇది మంచి శుభవార్తని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపుగా ఋతుపవనాల సమయంలో వర్షాలు పడలేదంటూ రైతులు ఆందోళన చెందారు. అదేవిధంగా ఈ సీజన్లో ఎటువంటి పంటలు వేయాలనేటువంటి ఆలోచనలో
రాష్ట్రంలో కూడా వర్షాలకు తగ్గట్టు ఆలోచనల సమయంలో కరెక్ట్ సమయంలోనే పడిందని అనుకోవాలి. ఒక నెల ఆలస్యమైనప్పటికీ కూడా అన్నదాతల్లో హర్షాతిరేకం అని చెప్పుకోవాలి. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో 10,000 సీట్ల పెంపు సర్కారు అనుమతించినట్టు సమాచారం. ఉత్తర్వులు వెలువడితే సీట్ల పెంపుపై రానున్న స్పష్టత. మరో 7,000 సీట్ల వరకు కోర్సుల కన్వెన్షన్. వెబ్ ఆప్షన్ల నమోదు గడువు రేపటి నుంచి పొడిగింపు. దీంట్లో ఇంకో ప్రధాన అంశం చివరపెట్టినప్పటికీ కూడా బేగంపేట రైల్వే స్టేషన్కు 22.57 కోట్లు కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది కూడా ఒక రకంగా బేగంపేట రైల్వే స్టేషన్కు మంచి సూపరిణామం అని చెప్పుకోవాలి. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక సంబంధించి వస్తే ప్రధానంగా నిర్బంధంలో నిరుద్యోగి అంటూ ప్రధానంగా బాగా హైలైట్ చేశారు. గత ఈ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి నిరుద్యోగులు ర్యాలీ చేయటం, వాళ్ళు నిరసన తెలియజేయటం మనం చూస్తూనే ప్రతిరోజు దినపత్రికల్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి. దీన్ని నమస్తే తెలంగాణ నిర్బంధంలో నిరుద్యోగి అంటూ హైలైట్ చేశారు. ఉదయం సచివాలయం, సాయంత్రం సిటీ సెంటర్ లైబ్రరీ, ఉద్యోగార్థుల నిరసనల ఉద్రిక్తత, అడుగడుగున అడ్డుకున్న పోలీసులు, ఎక్కడికక్కడ అరెస్టులు, లైబ్రరీ గేట్లు మూసి మరీ నిర్బంధం, ఢిల్లీకి చేరిన ఉద్యమం, నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా, రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. అదేవిధంగా నమస్తే తెలంగాణలో ఇంకొక హైలైట్ రుణమాఫీకి కొర్రీలెన్నో. దాదాపుగా రుణమాఫీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న రైతులకు ఓ పక్క ప్రభుత్వం శుభవార్త చెప్పిందంటూ అధికార పార్టీ చెప్పుకుంటా ఉంటే ప్రతిపక్ష పార్టీ మాత్రం ఈ రుణమాఫీకి ఎన్నో కొర్రీలు పెట్టారంటూ రేషన్ కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు, ఒక కుటుంబంలో రైతులు ఎందరున్నా సరే 2 లక్షలే మాఫీ, పీఎం కిసాన్ నిబంధనలున్న వర్తింపు, కొట్టివేతలన్నీ పోతే సగం మందికైనా ప్రయోజనం దక్కేనా అంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఒక పక్క అధికార పక్షం మేము చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నాం, రైతు రుణమాఫీ ఇచ్చామన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం దాంట్లో కొర్రలన్నీ వెతికి వాళ్ళు దాని మీద విమర్శలు చేస్తున్నారు. రైతుల వలపోత వదిలి వడపోత పైన దృష్టి అంటూ హరీష్ రావు కామెంట్స్ చేశారు. అదేవిధంగా మార్గదర్శకాల పేరుతో మభ్యపెట్టే యత్నం అంటూ రుణమాఫీ పొందింది ఎవరు, రేషన్ కార్డులో లేనోళ్ళు ఎవరు, కేసీఆర్ చేసిన రుణమాఫీ 29.145 కోట్లు, మరి కాంగ్రెస్ చేస్తున్న మాఫీ ఎంత అంటూ నిరంజన్ రెడ్డి కామెంట్ చేయడం చూసాం. అదేవిధంగా ప్రజాప్రతినిధుల హక్కుల్ని కాలరాస్తున్న సర్కార్ అంటూ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోండి, ఉల్లంఘన జరగకుండా సిఎస్ కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వండి అంటూ ఇచ్చారు. అదేవిధంగా దీంట్లో నమస్తే తెలంగాణలో ఇంకొక విషయం ఏంటంటే నేను బతికే ఉన్నా, చచ్చిపోయినా అని సర్కారు అంటున్నది, అందుకే పింఛన్ ఇవ్వలేదు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, నాకు పింఛన్ ఇచ్చేందుకు వీళ్లకు చేతులు ఇవ్వట్లేదు. ప్రజాప్రతినిధులు వృద్ధురాలి ఆవేదన. ప్రజావాణికి సంబంధించి ఒక వృద్ధురాలు ఆవేదన చెందింది. నాకు ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, కానీ ఈ ప్రభుత్వం మాత్రం నేను చనిపోయానంటూ ఒక సర్టిఫికేట్ ఇచ్చారంటూ ఆమె ఆందోళన చేయడం అక్కడ హైలైట్గా నిలిచింది. అదేవిధంగా ఓటరు జాబితా ఆధారంగా బీసీ గణన అంటూ నమస్తే తెలంగాణ ఈ టాపిక్ కూడా హైలైట్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు 24% మించే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ హామీ, తాజా లెక్కలతో హామీకి మంగళం పట్టినట్లేనా, స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు, ఓటర్ల లెక్కల ఆధారంగా నిర్ణయించే యోచన. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారమే బీసీ గణన అనేది ప్రధానంగా అప్పట్లో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సర్కారు చెప్పారు. కానీ ఈ విధంగా బీసీ గణన అనేది ఇప్పుడు ప్రధానంగా తీసుకొస్తున్నారు ఈ అంశాన్ని. పెన్షనర్ల పొరపాటు, కలెక్టర్ల ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఆందోళన. ముఖ్యమంత్రి రేవంత్ మొండిపైన పిశాచి, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, మంత్రులు సిఎస్ చుట్టూ తిరిగిన పనవట్లేదు, పెండింగ్ డిఏల కోసం పెన్షనర్లు జేఏసీ నిరసన, ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష. ఈ విధంగా పెన్షనర్లు కూడా దీక్షకి సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఈనాడు ఆంధ్రపత్రిక ముఖ్యంగా దీని విషయానికి వస్తే భూముల రీసర్వే నిలిపివేత, భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం, ఇది ప్రధానంగా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. అదే ఎందుకు భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద ఎన్నో శ్వేతపత్రాలు, ఇంతకుముందు పోలవరం, అదేవిధంగా ఇసుక, అదేవిధంగా విద్యుత్ మీద ఎన్నో శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఈ నిన్న రిలీజ్ చేసినటువంటి ప్రధానమైనటువంటి భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం అంటూ దాదాపుగా భూముల సంబంధించి వైఎస్ జగన్ హయాంలో జరిగినటువంటి అవినీతి మీద ప్రధానంగా చేశారు. వైకాపా హయాంలో 1.75 లక్షల ఎకరాల అన్యాక్రాంతం, వాటి విలువ 35,000 కోట్లు, బాధితులకు స్వాంతనం చేకూరుస్తాం సీఎం చంద్రబాబు వెల్లడి, వైకాపా పాలనలో సహజ వనరులపై దోపిడీపై శ్వేతపత్రం విడుదల, ఇది ప్రధానంగా హైలైట్ చేశారు. భూ రీసర్వే పేరుతో 653 కోట్లు వృధాయని, పంచభూతాలను మింగేశారు. వైసీపీ హయాంలో దాదాపుగా ఎవరి
ఒకసారి మీరు రీసర్వే చేసుకోండి, మీ పొలాలు మీ స్థలాలు మీ పేరు మీద ఉన్నాయంటూ నిన్న చంద్రబాబు చేసిన స్టేట్మెంట్ కూడా బాగా హైలైట్ అయింది. ఈరోజు ప్రధాన దినపత్రికలు అదే ప్రధానంగా తీసుకున్నారు. ఈనాడు అదేవిధంగా 5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధానిని కోరుతా, రైల్వే జోన్ విశాఖ ఉక్కు ఉద్యోగాల కోసం మాట్లాడతా, ఇది సమిష్టి విజయం, టీడీపీ బీజేపీలను తగ్గించి మాట్లాడొద్దు, జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి, అర్హతలకు తగ్గట్లు నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న దాదాపుగా జనసేన తరపున గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో వాళ్ళని సన్మానం చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని ఎర్రచందనం స్మగ్లింగ్కు డెన్గా మార్చేశారు, అక్రమ సొత్తుతో రాజకీయాల్లో పెత్తనం చలాయించారు, అటవీ భూములన్నీ ఆక్రమించుకున్నారు అంటూ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. దాదాపుగా నిన్న శ్వేతపత్రమే హైలైట్గా చెప్పుకోవాలి. ప్రతి అంశాన్ని వైసీపీ ప్రభుత్వంలో చేసిన ప్రతి అంశాన్ని ప్రధానంగా చూపిస్తూ వాళ్ళు చేసిన అవినీతిని, వాళ్ళు చేసినటువంటి ఆర్థిక దోపిడీని ఎండగడుతూ నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు. ఇదే విధంగా చాలా దాదాపు 1978లో విడుదల ఓపెన్ చేసినటువంటి రహస్య గదిని తర్వాత 46 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేశారు. తెరిచినటువంటి పూరి భాండాగారంలో మరో రహస్య గది అంటూ సొరంగ మార్గం ద్వారా వెళ్ళే వీలు, అందులో 34 కిరీటాలు, రత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనాలు అంటూ ప్రధానంగా హైలైట్ చేసింది. దీంతో చరిత్రకారులు అప్పట్లో జరిగినటువంటి పూరి భాండాగారంలో ఏమున్నాయి అంటూ కొన్ని దానికి సంబంధించినటువంటి చరిత్రకారులు కూడా దీన్ని చూపించడం జరిగింది. తర్వాత బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలంటూ హైలైట్ చేశారు ఈనాడు దినపత్రికలో. రాబోయే 5 రోజులు భారీ వర్ష సూచన అంటూ ఇటు తెలంగాణలో కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ రాబోయే 5 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అంటూ బంగాళాఖాతం వరుస అల్పపీడనాలు పడటం వల్ల ఈ 2 రాష్ట్రాల్లో వర్ష సూచనలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా దొంగ విద్యలు నేర్చి సొమ్ములను నొక్కేసి అంటూ ప్రధానంగా హైలైట్ చేశారు. నాటి మంత్రి బొత్స ప్రవీణ్ ప్రకాష్ ఏకపక్ష నిర్ణయం, పాత గుత్తేదారికి 772 కోట్లు అంటూ కేబినెట్ ఆర్థిక శాఖ సీఎం ఆమోదం లేకుండానే కొనుగోళ్లు, మార్కెట్లో ధరలు తగ్గినా పాత ధరలతో రిపీట్ ఆర్డర్, వైకాపా ఓడిపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ వీఆర్ఎస్ అంటూ ప్రధానంగా ఈ వార్తను హైలైట్ చేసింది. అమరావతిలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాయపూడిలో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అంటూ ఈనాడు కూడా హైలైట్ చేసింది. అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దాదాపు పెట్టుబడిదారులను కానివ్వండి అనేక మందిని ఆహ్వానిస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు అమరావతిలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటూ కూడా ఒక హైలైట్ చేశారు. అదేవిధంగా కొబ్బరికి ఉప్పు నీటి కొరివి అంటూ ప్రధానంగా హైలైట్ చేశారు. కొబ్బరి తోటలకు ఉప్పు నీటి కొరివి తగిలిందంటూ, కాలువల ఆక్రమణ ఫలితం ఎగువకు వస్తున్న సముద్ర జలాలు, నామరూపాలు కోల్పోయిన సుమారు 1,00,000 చెట్లు. దీన్ని బాగా హైలైట్ చేశారు. ఎందుకంటే ఎక్కడైతే కాలువల యొక్క ఆక్రమణ చేశారో దాని ఫలితంగా సముద్రపు నీరు ఎగువకు వచ్చేసి ఈ కొబ్బరి తోటలన్నీ కూడా ఉప్పు నీటి మయమయ్యాయంటూ ప్రధానంగా హైలైట్ చేశారు. తర్వాత సాక్షి ఆంధ్రప్రదేశ్ పత్రిక ప్రధానంగా చూసుకుంటే దీంట్లో భూకాయింపు అంటూ ప్రధానంగా దీన్ని తీసుకున్నారు. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు, ఇది ప్రధానంగా హెడ్లైన్గా తీసుకున్నారు. జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కామ్లకు బాబే ఆద్యుడు అంటూ దీన్ని హైలైట్ చేశారు. భూ సంస్కరణలతో ఏకంగా 25 లక్షల మందికి ప్రయోజనం, పేదలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతో పాటు అసెండు, చుక్కలు, ఈనాం, అనాధీనం, అంతభూముల సాగుదారుల లబ్ధి అంటూ హైలైట్ చేశారు. తర్వాత సమగ్ర భూ సర్వే రద్దు అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ హైలైట్ చేశారు. భూములు సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలతో సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ అనాలోచితంగా రీసర్వే చేపట్టింది, గతంలో నేను ఆ ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నా, ఇకపై భూ యజమానులు వచ్చి కోరితే మినహా సర్వేలు చేయం, మీ భూమి కబ్జా చేస్తే ఫిర్యాదు చేయండి, వెంటనే తిరిగి ఇస్తాం, గుజరాత్ మోడల్లో ఏపీ సంబంధించిన బ్యాండ్ గ్రాలింగ్ యాక్ట్ చేస్తామంటూ కూడా చంద్రబాబు నిన్న చెప్పిన మాటను కూడా సాక్షిలో కూడా ఈ మాటను హైలైట్ చేయడం అనేది ప్రధానంగా చెప్పుకోవాలి. అదేవిధంగా చనిపోయానని అనుకున్నా అంటూ సాక్షి దినపత్రికలు హెల్చారు. ఇది ట్రంప్ సంబంధించిన వార్తాపత్రిక. కుడివైపు తిరగబట్టే బతికిపోయా, కాపాడింది దేవుడో అదృష్టము, ప్రాణాంతక దాడిపై ట్రంప్ పోలీసుల తప్పిదమే అంటూ FBI కూడా ఒక రిపోర్ట్ చెప్పింది. పోలీసుల తప్పిదం వల్లే ఈ షూట్ జరిగింది అన్నట్టు. మళ్ళీ ఎప్పట్లాగానే బైడెన్ తడబడ్డారు, అనేక సందర్భాల్లో తడబడ్డ బైడెన్ మళ్ళీ నిన్నటువంటి మీడియా సమావేశంలో తడబడ్డట్టు ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే జగన్ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి, పేద మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కళ సహకారానికి వైఎస్ జగన్ చర్యలు, 8,400
80 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలకు ఏర్పాట్లు శ్రీకారం అంటూ జగన్ ఉన్నతం అంటే ఏదైతే జగన్ హయాంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము, అప్పట్లో మెడికల్ కాలేజ్ దగ్గర 13 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామంటే హైలైట్గా చెప్పుకున్నటువంటి వైసీపీకి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వాటిని బాబు ఊరి అంటూ సాక్షి పత్రిక హైలైట్గా చేసింది. అదేవిధంగా గిరిజన బాలిక ఎక్కడ బాబు, 10 రోజులైనా ఆచూకీలోకి చిన్నారి, ఈ ఒక్క బాలికనైనా తెచ్చి చూపించు పవన్. దాదాపు గిరిజన బాలిక గత వారం రోజులుగా వార్తాపత్రికలు కానీ మీడియాలో కానీ అందరం చూస్తున్నాం. ఇది అందరం బాధపడాల్సిన విషయమే, దిగ్భ్రాంతి చెందాల్సిన విషయమే. అన్యం పని వెరగని మైనర్ బాలికపై మైనర్ బాలురు ఎవరైతే అత్యాచారం చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్లో ఒక్కొక్క ప్లేస్ చెప్తున్నారు, ఇప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. దానికి సంబంధించి సాక్షి పత్రిక హైలైట్ చేస్తూ గిరిజన బాలిక ఎక్కడ బాబు అంటూ 10 రోజులైన ఆచూకీ లేని చిన్నారి, ఈ ఒక్క బాలికను తెచ్చి చూపించు పవన్ అంటూ హైలైట్ చేశారు. నాడు ప్రగల్భాలు పలికి నేడు మౌన ముద్రలో సీఎం, డిప్యూటీ సీఎం. బాధిత కుటుంబాలని కనీసం పలకరించని హోంమంత్రి అనిత, అసలు కుటుంబం దగ్గరికే వెళ్ళని నంద్యాల జిల్లా మంత్రులు అంటూ హైలైట్ చేశారు. అదేవిధంగా డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అమన్ అరెస్ట్, నైజీరియన్ గ్యాంగ్ను పట్టుకున్న యాంటీ నార్కోటియం, పాజిటివ్ వచ్చిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. హైదరాబాద్లో డ్రగ్స్కి సంబంధించినది కూడా హైలైట్ చేశారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా డ్రగ్స్ మీద యుద్ధ ప్రాతిపదికన ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోజు హైదరాబాద్లో ఈ డ్రగ్స్ కేసులు ఎక్కువ అవుతానే ఉన్నాయి. కాకపోతే దీంట్లో ప్రధానంగా హీరోని ఎవరైతే ఉన్నారో రకుల్ ప్రీత్ సింగ్, ఆయన సోదరుడు దీంట్లో అరెస్ట్ అవ్వటం వల్ల దీనికి సినీ సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి కూడా లింకులు ఉన్నాయన్నట్టు కూడా ఆరా తీస్తున్నారు. ఇది ఈనాటి దినపత్రికలోని ప్రధాన అంశాలు.